నమ్మితిని. నా విరోధులు నా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేయుము. వారి వలన నేను అవహేళనకు గురి కాకుండానట్లు చేయుము. నిన్ను నమ్మిన వారు అవమానమునకు గురి కాకుందురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని కృపా, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనకి ఎంతో శుభదినం. మొదటిది, మనం ఆగమన కాలంలో ప్రవేశించి ఉన్నాం. తర్వాత ఈరోజు మనం గడిచిన నెలంతా కూడా ప్రభు మనల్ని భద్రంగా కాపాడి మరొక నెలలో, అది కూడా డిసెంబర్ మాసం మొదటి రోజుననే విశ్రాంతి దినమునై మనం ప్రభుతో గడిపే కృప మనకిచ్చినందులకు ప్రభుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నెలంతా కూడా ప్రభు భద్రంగా మనల్ని కాపాడాలి అని పోయిన నెల చేసిన ప్రార్థన గొప్ప దేవుడు ఆలకించి మనందరినీ ప్రాణముతో ఉంచి మరొక్కసారి ఇంకొక నూతన నెలలోనికి ప్రవేశించే కృప మనకిచ్చినందులకు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆగమన కాలం ఈ రోజున ప్రారంభమవుతున్నది. సాధారణంగా మనం క్యాలెండర్స్లోని ఎప్పుడు సంవత్సరం స్టార్ట్ అవుతుంది అని అంటే జనవరి వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది. అట్లాగే తెలుగు సంవత్సరం అని ఇంకొకటి ఉంటుంది, ఉగాది రోజున స్టార్ట్ అవుతుంది అని అట్లా చెప్తూ ఉంటాము కదా. అట్లా ఈ దైవార్చన క్యాలెండర్ అని ఒకటి ఉంటుంది. ఈ దైవార్చన క్యాలెండర్ ప్రత్యేకత ఏమిటంటే, నిన్నటితో సంవత్సరం ముగిసింది, అయిపోయింది. దైవార్చన క్యాలెండర్ అంటే మనకి ఇప్పుడు పట్టణాలు ఉన్నాయి కదా, క్యాలెండర్లో రాసి ఉంటాయి ఏ రోజు ఏ పట్టణం చదవాలి, ఏ పండుగ రోజు ఏ పట్టణాలు చదవాలి బైబిల్ నుంచి అని ఉంటాయి కదా. అవి ఆ దైవార్చన క్యాలెండర్ ఈ రోజు నుంచి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఆగమన కాలం మొదటి రోజున, మొదటి ఆదివారంతో ఈ దైవార్చన క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొత్తగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నిన్నటి రోజుతో పాత సంవత్సరం అయిపోయినట్లు దైవార్చన కాలం దానికి ముగించబడింది. ఇప్పుడు ఇంకొక దైవార్చన కాలం స్టార్ట్ అయింది అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే మనకి ఒక 3 సైకిల్స్ అంటారు, ABC అని. ఒక సంవత్సరం వచ్చిన పట్టణాలు మళ్ళీ వెంటనే తర్వాత సంవత్సరం రావు, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత వస్తాయి. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ముగించిన తర్వాత ఇప్పుడు ఏ అయిపోయింది అని అంటే ఈ రోజు నుంచి బి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బి అయిపోయిందంటే ఆగమన కాలం మళ్ళీ మొదటి ఆదివారంతో సి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏ, ఇట్లా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది అనమాట. 3 రకాల పట్టణాలు ABC అని దైవార్చన పట్టణాలు ఉంటాయి. అందులో ఒకటి మనం నిన్నటి రోజున ముగించి ఈ రోజున మరొకటి ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకి కొత్తగా కనిపిస్తుంది ఏమిటంటే, మన పీఠం ముందు ఏర్పాటు చేయబడినటువంటి ఏదో డెకరేషన్ చేశారు, కోతులు పెట్టారు అని అనుకుంటున్నాం కదా. వీటన్నిటికీ కూడా ఒక అర్థం ఉందన్నమాట. దీన్ని రీత్ అంటాం, ఇంగ్లీష్లోని రీత్ అని పిలుస్తాం. ఇది మనకి బయట విడిగా కూడా దొరుకుతుంది, కానీ
బ్రదర్ గారు మన మెర్సెమ్మ గారు స్పాన్సర్ చేయడం వలన దీన్ని వెల్డింగ్తో తయారు చేసి పర్మనెంట్గా ఉంటుంది, ప్రతి సంవత్సరం ఇట్లాగే చేసుకోవచ్చు అని ఏర్పాటు చేయటం జరిగింది. దీనిలోని ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయి? 5 కొవ్వొత్తులు. 5 కొవ్వొత్తులు అంటే 5 కొవ్వొత్తులు ఒకటే కలర్లో ఉన్నాయా? లేదు. ఒక్కొక్క కొవ్వొత్తి, ఒక 3 కొవ్వొత్తులు ఒక కలర్లో, ఒక కొవ్వొత్తి తెలుపు, ఇంకొక కొవ్వొత్తి పింక్లో ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క కొవ్వొత్తికి గుర్తు అనమాట. ఎట్లా అనంటే ఉదాహరణకి ఈరోజు మొదటి ఆదివారం కదా, ఈరోజు హోప్ అంటాం. హోప్ అంటే నిరీక్షణ, నిరీక్షణకి గుర్తు కనుక మొదటి కొవ్వొత్తిని ఈరోజు వెలిగిస్తాం. తర్వాత వచ్చే వారం వచ్చేసి ప్రేమ అని ఉంటుంది, అది 2వ కొవ్వొత్తి వెలిగిస్తాం. తర్వాత 3వది ఆనందం అని, తర్వాత సమాధానం అని, చివరిగా మధ్యలో ఒక కొవ్వొత్తి ఉంది కదా, ఆ కొవ్వొత్తి క్రిస్మస్ పండుగ రోజు వెలిగిస్తాం. అర్ధరాత్రి పూజ రోజు వెలిగించబడుతుంది. ఆ కొవ్వొత్తి క్రీస్తుకు గుర్తు అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఈరోజు ఒక్కొక్క కొవ్వొత్తి వెలిగించబడుతుండగా ఆ హోప్ అంటే నిరీక్షణ. ఈ ఆగమన కాలం అని అంటేనే అర్థం ఏంటి? ఆగమన కాలం అంటే ఎదురు చూచే కాలం, నిరీక్షించే కాలం. దేని కొరకు ఎదురు చూడాలి? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? సాధారణంగా డిసెంబర్ వచ్చింది అని అంటే ఏదో తెలియని సంతోషం, అర్థం కాదు కానీ ఏదో తెలియని సంతోషం మనసులో వస్తుంది. ఎందుకంటే అమ్మో డిసెంబర్, క్రిస్మస్, ఆ క్రిస్మస్ అనే పేరు వింటేనే సంతోషం, ఆనందంతో బాగుంటుంది అనమాట. అది మన మనసులు కూడా పులకరించిపోతూ ఉంటాయి, క్రిస్మస్ కాలం వచ్చింది అని అంటే. మరి ఈరోజు ఆగమన కాలం, ఎదురు చూచే కాలం అంటున్నా. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? కొంతమందికి దేని కొరకు ఎదురు చూస్తున్నాం అంటే, కొంతమంది పండగ వస్తుంది, నాకు కొత్త బట్టలు వస్తాయి అందుకు ఎదురు చూస్తున్నాం అంటారు. ఇంకొకరు అడిగితే, మాకు పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్పే మొట్టమొదటి సమాధానం ఏంటంటే, మాకు సెలవులు వస్తాయి కాబట్టి మేము ఎదురు చూస్తున్నాం, అందుకే దాని కొరకే మేము ఎదురు చూస్తున్నాం అంటారు. కొంతమందికి పండగ అంటే పిండి వంటలే పండగలాగా దాని కొరకు వస్తాయి, బాగుంటాయి, ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా అంటారు. మరి కొంతమందికి మేము టూర్కి వెళ్తాం, గోవాలో పునీత ఫ్రాన్సిస్ షేవర్ వారి శరీరం బయట పెట్టారంట, చూడటానికి పోవాలి అని కొంతమంది టూర్ అనుకుంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు ఎదురు చూచే కాలం ఎదురు చూస్తూనే ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈరోజు నిజంగా మనం ఎదురు చూడాలి దేని కొరకు అని అంటే, కేవలం రాబోతున్న క్రీస్తు ప్రభు కొరకు, ఆయన కొరకు మనం ఎదురు చూడబోతున్నాం. అందుకే ఇది ఎదురు చూచే కాలముగా మనకి ఇవ్వబడింది. ఎదురు చూడాలి. ఉదాహరణకి మనకి ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ, మినిస్టర్స్ కానీ, మన ముఖ్యమంత్రి కానీ ఎవరైనా మన దగ్గరకు వస్తున్నారు అని అంటే, వస్తున్నారు కదా అని అట్లాగే ఉంటామా? వాళ్ళు వస్తున్నారని తెలిసిన వెంటనే ఎట్లా ఉంటుంది? సిద్ధపాటు. వెంటనే ఏం చేస్తారు? వెంటనే వాళ్ళు ఇక ఈ తేదీని వస్తున్నారు కాబట్టి మనం సిద్ధపడాలి, శుభ్రం చేయాలి, ఊరినంతా కూడా మంచిగా, రోడ్లు మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలనేసి ఊరంతా కూడా శుభ్రం చేస్తారు. లేదు మన ఇంటికి వస్తున్నారంటే ఇల్లు కడుక్కుంటాం, అన్నీ చేస్తాం, బాగా శుభ్రంగా చేస్తూ ఉంటాం. అది ముందే జరుగుతుంది, ఆయన రావడానికి ముందే జరుగుతుంది. కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మన ఊరు బయట కాలువ దగ్గర ఆపేసి ఉండండి మా బజారు ఊడలేదు, వచ్చి ఊడ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్తామా? చెప్పం. అట్లా అది పద్ధతి కాదు, మనం చెప్పలేము. అట్లా అక్కడ ఆపేసి మీరు ఉండండి, నేను మా ఇల్లు క్లీన్ చేసుకుని వస్తా, తర్వాత వద్దురు కానీ అని చెప్పడానికి కూడా వినడానికే బాగలేదు. అది ముందే సిద్ధపడి ఉంటాం, వాళ్ళు రావడానికి ముందే. ఈరోజు మన సిద్ధపాటు కూడా ఎట్లా ఉండాలి అని అంటే, క్రీస్తు ప్రభు రావడానికంటే ముందు వస్తున్నాడు అని తెలుసు కదా, ఆయన రాబోతున్నాడు కాబట్టి నేను సిద్ధపడాలి. ఇంకా నేను ఒకవేళ ఈ లోకానికి సంబంధించిన ఒక అధికారంలో ఉన్న వ్యక్తులు వస్తున్నప్పుడే ఈ రకమైన శుభ్రత నేను ఊరిలో చేస్తుంటే, నా రక్షకుడు లోక సృష్టికర్త నా కొరకే ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించిన దేవుడు బాలయేసుగా ఈరోజు నా కొరకు రాబోతుండగా నేను ఇంకెంత సిద్ధపడాలి, ఇంకేంటి నా జీవితంలో శుభ్రం చేసుకోవాల్సింది ఉంది అని ఈ ఆగమన కాలంలో ఎదురు చూడటం అంటే కేవలం చూసుకుంటూ కూర్చోవటం కాదు. ఎదురు చూడటం అని అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళు వస్తున్నారు, ఆ అధికారులు వస్తున్నారని అంటే సున్నం వేస్తారు, మొత్తం ఈ ఊరంతా ఫ్లెక్సులు కడతారు, జెండాలు కడతారు, బాగుంటుంది చూడటానికి, అదొక కళ తీసుకొస్తారు. అట్లాగే మన ప్రభు రాబోతున్నప్పుడు కూడా నేను ఇంకెట్లా సిద్ధపడాలి, ఎట్లా నా దేవుణ్ణి, నా రక్షకు నేను ఎలా ఆనందపరచాలి అని ఈ రోజున
మనం ప్రార్థన చేస్తూ ప్రభువా ఎట్లా నేను ఎట్లా సిద్ధపడాలి, నా ఆత్మీయంగా నేను ఎట్లా సిద్ధంగా ఉండాలని నాకు నేర్పించండి ప్రభుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క క్రొవ్వొత్తి వెలిగించబడితే ఈరోజు నిరీక్షించే సమయం. దేని కొరకు నేను హోప్ కలిగి నిరీక్షించాలి అని అంటే నా దేవుడు వస్తాడు, నా దేవుడు రాబోతున్నాడు, తప్పకుండా వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని నిరీక్షణ కలిగి మనం ఉండాలి అని ఈ రోజున పఠనం మనకి తెలియచేస్తూ ఉండగా ఈ బలి పూజలో మనం పాల్గొంటూ ఉండగా ఇప్పటి నుంచి ఈ ఆగమన కాలం ప్రారంభమైన ఈ రోజు నుంచి అర్ధరాత్రి పూజ జరిగేంత వరకు మనకు మహిమ గీతం ఉండదు. ఎందుకు అని అంటే మనం పాడమన్నమాట క్రీస్తు ప్రభు రాబోతున్నారు అని. ఈ కాలం అలాగే తపస్కాలం రెండు ఒకటే రకంగా ఉంటుంది. అదే వస్త్రం కూడా కలర్ మారిపోయింది. అప్పటి వరకు పచ్చది వాడిన గురువులు సడన్గా ఈ కలర్ వచ్చింది. తర్వాత మనం మహిమ గీతం పాడము, మహిమ గీతం మళ్ళీ క్రిస్మస్ పండుగ రోజు మాత్రమే మనం పాడబోతున్నాం. ఇలా కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట, వ్యత్యాసాలు ఉంటాయి. కనుక ఈ బలి పూజలో ఆగమన కాలం మొదటి రోజున మొదటి ఆదివారంలో మనం ఉండి ఉండగా ఆ గొప్ప దేవుని ప్రభువా నేను ఎట్లా సిద్ధపడాలో నాకు నేర్పించండి అని మనందరం కూడా ఈ బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మన పాపములను ఒప్పుకుంటాం. పాట పాడుతూ ఉండగానే ఈరోజు నూతనంగా ఆ క్రొవ్వొత్తి నిరీక్షణ కొరకు ఉంచబడినటువంటి క్రొవ్వొత్తి వెలిగించబడుతుంది. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురెగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచి ఉండుటకును స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యులమగుటకును నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడినని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒక అతనిని నేను రాజుగా ఎన్నుకొంటిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను ఇజ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి నీతి గల కొమ్మను చిగురింపచేయును. అతడు దేశమంతటా నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణము బడయును, యెరూషలేము భద్రముగా నుండును. ప్రభు మనకు రక్షణము అని ఆ నగరమునకు పేరిడుదురు. ఇది ప్రభుని వాక్కు.
మన ప్రభువగు యేసు వచ్చినప్పుడు మీ హృదయములను పరిశుద్ధత యందు గట్టిపరచును. రెండవ పఠనము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 4వ అధ్యాయము 2వ వచనం వరకు. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 4వ అధ్యాయము 2వ వచనం వరకు. సోదరులారా, మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందును వర్ధిల్ల చేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలనో మా నుండి మీరు నేర్చుకుంటురి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకనూ అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధి సాధింపవలనని మేము ఇప్పుడు ప్రభువగు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ఏలయనా యేసు ప్రభువు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసితిమో మీకు ఎరుకయే కదా. ఇది ప్రభువుని వాక్కు. ప్రభువు మీతో ఉందరుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 25వ వచనం నుండి 28వ వచనం వరకు మరియు 34వ వచనం నుండి 36వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపిరించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు. ఏలయనా అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనిషి కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూరుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలయనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. మరియు తూచ విషయశక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమందులు కాక అప్రమత్తులై ఉండుడు.
లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చిపడను. ఎలైనా ఆ రోజు భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయడం. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో పూజకు ముందు ఇంట్రడక్షన్లో మనకు అన్ని విధాలుగా అన్ని క్లుప్తంగా వివరంగా మనకి తెలియజేశారు. అయితే నిరీక్షణ అంటే ఏమిటి, లేదా ఈరోజు మనం వెలిగించుకున్నటువంటి కొవ్వొత్తి పేరు నిరీక్షణ, మరియు దానికి ఇంకా 2 పేర్లు కలవు. నిరీక్షణ లేక ఆశా కొవ్వొత్తి, మూడవది ప్రవచన కొవ్వొత్తి అని కూడా పిలవచ్చు. ఇవన్నీ కూడా ఒకే అర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అసలు నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ అంటే అది యూదా పట్టణము ధ్వంసమైనటువంటి కాలము, యెరూషలేము పట్టణము ధ్వంసమైనటువంటి కాలము. యూదా ప్రజలు, యెరూషలేము యొక్క నగర ప్రజలు అందరు కూడా బానిసత్వానికి కొనుక్కోబడినటువంటి రోజులు. అయితే వీళ్ళు బానిసత్వానికి కొనుక్కోబడడానికి గల కారణాలు అనేకము. వాళ్ళు ఈజిప్టు నుండి, ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి నడిపించుకొచ్చినటువంటి దేవుణ్ణి మరిచిపోయారు. రెండవది, ఒకవేళ దేవుడు గుర్తున్నా సరే దేవుణ్ణి ధిక్కరించారు. దేవుడు వారికి చూపించిన మార్గము నచ్చక వారు అన్య దేవతల వైపు మగ్గు చూపారు. వారు దేవుడు ఇచ్చేటటువంటి ఆ మార్గము నచ్చక విగ్రహారాధనలు చేయడము, ఇవన్నీ కూడా అనేక కారణములు. ఇవి ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ప్రభువు వారిని శిక్షించడానికి కాదు, వారిని సరి అయిన మార్గంలో నడిపించడానికి వారికి బానిసత్వానికి పంపుతూ ఉన్నాడు. వారికి కూర్చోబెట్టి తిండి పెడుతుంటే వారికి ఏం అర్థం కావడం లేదు, బాధ్యత తెలియడం లేదు, దేవుని పట్ల భయభక్తులు లేక ఉంటూ ఉన్నారు. ఇదే కదా మన తల్లిదండ్రులు కూడా ఆలోచించేది. ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడుతుంటే అసలు వీడికి ఏం బాధ్యత అంటే ఏంటో తెలియదు అంటారు కదా. ఏదైనా బయటికి వెళ్ళి చూసుకోవచ్చు కదరా, ఏదైనా పని చేసుకోవచ్చు కదరా, ఏదో నీకు తోచిన ఉద్యోగం చూసుకోవచ్చు కదరా అని మనము మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలను హెచ్చరిస్తూ ఉంటాం. ఇది మనం శిక్షించడానికా? కాదు కదా. మనము వారి యొక్క బాగు కోరి, అదేవిధంగా వారిని వాగ్దాన భూమికి కొని వచ్చినటువంటి దేవుడు వారి ప్రవక్తను నచ్చక ప్రవర్తనను మార్చడానికి వారిని బానిసత్వంలోనికి పంపుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ బానిసత్వంలో ఉన్నటువంటి, ఆ బాబిలోనిలో ఉన్నటువంటి ఈ ప్రజలు
రోజు వారు ఇంతకుముందు అనుభవించినటువంటి రాజభోగమును గుర్తు చేసుకొని, ఇంతకుముందు వారు ఉన్నటువంటి భూమిలో పాలు తేనె కారేటువంటి భూమిలో ఉండి వారు భుజించినటువంటి ఆహారాన్ని గుర్తు చేసుకొని, వారు పూజించినటువంటి దేవుణ్ణి గుర్తించుకొని, వారు చేసినటువంటి ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకొని ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, మేము యెరూషలేములో ఉండుంటే ఎంత బాగుండేది. అయ్యో, మేము మా దేవుణ్ణి మనసారా పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మేము ఆరాధించుకుంటే ఎంత బాగుండేది అని వారు వారిలో అనుకొని కృంగి కృషించి నశించిపోతున్నారు రోజు రోజుకి. ఎందుకంటే వారు బానిసత్వంలో నలిగిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఈరోజు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము నుండి తీసుకొనబడింది. ఇర్మియా గ్రంథము ఎక్కడి నుంచి తీసుకొనబడింది? 14వ వచనం ఒకసారి చదువుదాం. ప్రభు ఇదిగో వారి బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను చూసి ఇర్మియాను ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. వారు నలిగిపోతూ ఉన్నారు కదా, బాధపడుతూ ఉన్నారు కదా, మరి ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదా, అయితే వారికి వెళ్ళి చెప్పు, ప్రభు ఇలా పలుకుచున్నాడు. చదువుదాం. నేను ఇశ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణములను నిలబెట్టుకున్న రోజులు వచ్చుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? మన ప్రభువు ప్రమాణాలు చేసినటువంటి ప్రభువు, వాగ్దానాలు చేసినటువంటి ప్రభువు. వాగ్దానాలు చేసుకొని వాటిని వదిలేసినటువంటి దేవుడా కాదు, ప్రభువే పలుకుతూ ఉన్నాడు. ఇట్లా పలుకుతున్నాడు కదా, ఇదిగో నేను చేసినటువంటి ప్రమాణములు, నేను చేసినటువంటి వాగ్దానములు నిలబెట్టుకున్నటువంటి సమయము, నిలబెట్టుకున్నటువంటి రోజులు వచ్చుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 15వ వచనము, ఆ రోజులలో ఆ కాలమున ధర్మశీలుడైన దావీదు వంశజుని దేశమంతటను నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణమును పడేయును. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలమున యూదాకి ఏం జరుగుతుంది? రక్షణ కలుగుతూ ఉన్నది. చదువుదాం. యెరూషలేము భద్రంగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మనకు రక్షణము అని ఆ నగరానికి మళ్ళీ పేరు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీరు కూడా ఈ రోజుల్లో మీ కుటుంబ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ బిడ్డలపైన ఉన్నగల ప్రేమతో మీరు ఆలోచిస్తూ కృంగి కృషించి నశించిపోతున్నారేమో. మీరు చేసినటువంటి ప్రార్థన, మీరు పెట్టినటువంటి కన్నీరు, మీరు చేసినటువంటి విన్నపములు అన్నిటిని కూడా ప్రభువు చూశాడు, ఆలకించాడు. వాటన్నిటిని కూడా మీకు తగినటువంటి వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. వాటన్నిటిని కూడా నిలబెట్టుకునే రోజు రాబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది? మీ కుటుంబానికి రక్షణ పడేను, భద్రంగా ఉండను. మళ్ళీ మీ కుటుంబానికి ఇది యేసయ్య రక్షించినటువంటి గృహము అని పేరు పెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇదిగో వేడుస్తూ ఉన్నటువంటి యూదా ప్రజలను, యెరూషలేము పట్టణ నగర ప్రజలను ఇర్మియా ప్రవక్త ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ప్రభు వాక్కుని. రారాజు వస్తున్నాడో జనులారా. తర్వాత రాజ్యాన్ని తెస్తున్నాడో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెస్తానన్న బహుమానం తేకం మానడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రారాజు వస్తాడు, రాజ్యాన్ని తీసుకొస్తాడు. నీకు తేవలసినటువంటి బహుమానాన్ని, నీ కుటుంబానికి తీసుకురావాల్సిన బహుమానాన్ని తీసుకొస్తాడు. వస్తానన్న యేసురాజు రాక మానడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. హల్లెలూయా. తెస్తానన్న బహుమానం తేకమానడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అయితే మరి వస్తానన్న యేసురాజుని, తెస్తానన్న బహుమానాన్ని నీవు స్వీకరించాలి. మరి ఏ విధంగా స్వీకరిస్తున్నావు? నీ నిరీక్షణ ఎలాగా ఉంది? నీవు ఎలా ప్రభుని కోసము, ప్రభుని యొక్క రాక కోసము నిరీక్షిస్తూ ఉన్నావు, ఆయన కోసం ఆగమిస్తూ ఉన్నావు? మరి నీవు, నీ కుటుంబము ఏ విధంగా సిద్ధపాటు ఉంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిరీక్షణకి ఒక పెద్ద ఉదాహరణ ఏమిటి అంటే లూకా శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుదాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 25వ. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అని ఒక నీతిమంతుడు ఉన్నాడు. దైవభక్తుడు ఒకడు ఉండెను. ఆ, అతడు ఇశ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిమియోను ఆ యొక్క యెరూషలేము యొక్క దేవాలయంలో యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ఓదార్పుకై యెషయా ప్రవక్త నుండి ప్రవచనాలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో దావీదు జెస్సే యొక్క కొమ్మ నుండి మీకు ఒక చిగురును ఇస్తాను, దావీదు వంశం నుండి మీకు ఒక రాజుని ఇస్తాను, ఆ రాజు మేము ఓదారుస్తాడు, మేము రక్షిస్తాడు, మీకోసం పోరాడుతాడు అని ఎన్నో ప్రవచనాలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేరుటకై ఈ యొక్క సిమియోను ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క ఓదార్పుకై ఎదురు చూస్తూ ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు. చదువుదాం. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచి వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. చదువుదాం. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయముకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలవేసులోనికి తీసుకురాగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వస్తానన్న యేసురాజు రాక మానడు. నీకు తెస్తానన్న బహుమానం తేకమానడు. యెరూషలేములో దేవాలయములో ఇశ్రాయేలు ఓదార్పుకై ఎదురు చూస్తున్నటువంటి సిమియోనుకి పవిత్రాత్మ శక్తి ద్వారా ఆయనకి నీవు రక్షణ చూసేంత వరకు కూడా మరణించవు అనే వాగ్దానం ఒకటి దేవుడు ఇచ్చాడు. మన దేవుడు వాగ్దానాలు చేసే దేవుడు, ప్రమాణాలు చేసినటువంటి దేవుడు, అవి నిలబెట్టుకున్నటువంటి దేవుడు. అందుచేత ఆ సిమియోనికి ఆయన దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులు యేసు ప్రభును తీసుకొని కానుకగా అప్పగించడానికి దేవాలయానికి వెళుతున్నారో ఆ యొక్క యేసు ప్రభును చూసి ఆ సిమియోను ఏమంటున్నాడంటే 29వ వచనము, ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానంతో నిష్కరింపనిమ్ము. ఇక నేను చనిపోయినా చాలు, నిష్క్రమింపనిమ్ము. ఇంక నేను చూడాలనుకున్నటువంటి బహుమానాన్ని చూశాను, చూడాలనుకున్నటువంటి రక్షణను చూశాను, దేవుని యొక్క కుమారుణ్ణి చూశాను. నీవు చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నావు, నీవు చేసుకున్నటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్నావు. ఇక నేను అన్నిటిని చూశాను, ఇక నేను నిష్క్రమించినా చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటి నుండో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మా ఇజ్రాయేలు ప్రజలకు ఓదార్పు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బానిసత్వం నుండి కొనుక్కోబడతారు, ఎప్పుడు మళ్ళీ వారికి నెమ్మది కలుగుతుంది, ఎప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం దొరుకుతూ ఉన్నది అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభువును చూసి ఆ యొక్క సిమియోను అంటున్నాడు, ఇక నేను నిష్క్రమించినా చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబ జీవితంలో ఎన్నో కష్టాల్లో అనుభవిస్తూ ఉన్నారేమో, ఎన్నో బాధలు అనుభవిస్తున్నారేమో, ఇంకా ప్రభు మా జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు ఇవ్వడం అనుకుంటున్నారేమో, ఇంకా మా జీవితాలు ఎండిపోయిన మొద్దుబారిన జీవితాల్లాగే ఉంటాయి అనుకుంటున్నారేమో. నీ దేవుడు నీ కుటుంబంలో చేసిన వాగ్దానం ప్రకారము, దేవుడు నీకు నీ బిడ్డలకు చేసిన వాగ్దానం ప్రకారము ఆయన సమయంలో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మనం చేయవలసిందల్లా నిరీక్షణ కలిగి ఉండడము, విశ్వాసముతో
నిరీక్షణ కలిగి ఉండి విశ్వాసముతో ఆ ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూసి విశ్వాసముతో ఆయన కోసము ఆయనకు వాగ్దానం నెరవేరడం కోసము మనం ఎదురు చూస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు గాను ఈరోజు మనం సువిశేషంలో ప్రత్యేక విధంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సువిశేషం ఎక్కడి నుండి తీసుకొనబడింది? లూకా సువార్త 21వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు అవన్నీ వద్దు కానీ 34వ వచనం నుండి తూచా విశేష శక్తితోనూ త్రాగుతోనూ ఆ టైటిల్ ఒకసారి చదువుదాం. అప్రమత్తత. అయితే ప్రభువుని సిద్ధపాటు కోసమో, ప్రభువుని స్వీకరించడం కోసమో, ప్రభువుని నీ కుటుంబానికి తీసుకువెళ్ళడానికి కోసమో నీవేం చేయాలి? అప్రమత్తత కలిగి ఉండాలి. ఏ విధంగా అప్రమత్తం కలిగి ఉండాలనేది మనం చదువుదాం. తూచా విశేష శక్తితోనూ విషయ శక్తితోనూ త్రాగుడుతోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు గాక అప్రమత్తులై ఉండడు. ప్రైజ్ ది లార్డ్. మనము ఎలా ఉన్నామంట? మందమతులం అయిపోతున్నాం రోజు రోజుకి. కుటుంబంలో జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్లకు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లకు, చిన్న చిన్న వచ్చినటువంటి కష్టాలకు, బాధలకు మనము చీకు చింతలతో దాని గురించే ఆలోచించుకుంటూ ఇక మా జీవితం అయిపోయింది, మా జీవితం ఇంతే, మా జీవితాలు మారవు, మా జీవితాల్లో ఇంకా దేవుడు రాడు, ఇక మేము గుడికి వెళ్ళము, ఇంక మేము దేవుడిని మొక్కి ఇంకా ఎన్ని రోజులు మొక్కుతాం అని మీరు దాని గురించి ఆలోచించి 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 మీరు దేవుణ్ణి మర్చిపోయి మీ కష్టానికి విలువిచ్చేస్తున్నారు, మీ యొక్క అపనమ్మకానికి విలువిచ్చేస్తున్నారు, మీ భయాలకు విలువిచ్చేస్తున్నారు. మరి మీ భయాలకు విలువిచ్చినప్పుడు మీ దేవుడికి ఇవ్వాల్సిన విలువ తగ్గిపోతూ ఉంది. లేదు, ఆ భయాన్ని, ఆ యొక్క బాధను, ఆ యొక్క కష్టాన్ని చిన్న చూపు చూసి నీ యొక్క దేవుణ్ణి పెద్ద చూపు చూడు, నీకు ఆ బాధ నీ కుటుంబంలో ఉండనే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు గాను ప్రభు అంటున్నాడు 21వ అధ్యాయము 28వ వచనము, ఇవన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో నువ్వు బాధపడొద్దు, నువ్వు కృంగి కృషించి నశించిపోవద్దు. నీ దేవుడు నిన్ను సృజించినటువంటి దేవుడను నేను, నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడను నేను, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదించినటువంటి దేవుడను నేను, నీకు జీవాన్ని ఇచ్చినటువంటి నేను, దాన్ని సమృద్ధిగా ఇచ్చినటువంటి నేను. అయితే నన్ను చూసి నీవు ధైర్యం తెచ్చుకో, తల ఎత్తుకొని చూడు, ఇదిగో ఆ రోజు నేను వస్తాను, నీవు సిద్ధంగా ఉన్నావా? అయితే నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరు భయపడాలి? అన్యులు భయపడాలి, సిద్ధపాటు లేని వారు భయపడాలి, రక్షణ గురించి తెలియని వారు భయపడాలి, ప్రభువు యొక్క రాకడ గురించి తెలియని వారు భయపడాలి. అన్యులు ప్రభు యొక్క రాకడను చూసి ఆ రోజు మేఘారూరుడై వస్తూ ఉంటే, అయ్యో ఇంత పెద్ద విపత్తు మా మీదకు వస్తూ ఉన్నదా, ఆ రోజు మేము కాలిపోతూ ఉన్నామా, పెద్ద అగ్నిగుణాలు పడవేయబోతూ ఉన్నామా అని అన్యులు భయపడతారు. నీవు నా ప్రభు నన్ను తీసుకువెళ్ళడానికి వస్తూ ఉన్నాడు, నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి తీసుకుపోతున్నాడని ధైర్యముతో తల ఎత్తుకొని చూస్తావు. ఇలా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఆ రోజు సమీపించినప్పుడు నీవు ధైర్యముతో, నీ విశ్వాసముతో, నీ యొక్క ప్రార్థన జీవితంతో, నీ యొక్క పవిత్రాత్మ శక్తితో తల ఎత్తుకొని చూడు, ప్రభువు నీకు ఇవ్వాల్సిన బహుమానం, తీసుకొచ్చిన బహుమానం నీకు ఇచ్చే వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఎప్పుడు తల దించుకుంటావంటే ఎప్పుడైతే నువ్వు సిద్ధపాటుగా లేవో, ఎప్పుడైతే నీవు తప్పు చేస్తావో, ఎప్పుడైతే నీవు ఆయన వచ్చి రాకడకు నీవు సిద్ధంగా ఉండి ఆయన వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండవో, అప్పుడు నువ్వు భయపడతావు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని యొక్క ప్రియమైన బిడ్డవు. నిన్ను తీసుకువెళ్ళి నీకు ఇవ్వాల్సిన బహుమానం ఇస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నీవు అప్రమత్తంగా ఉండుమో, చీకు చింతల గురించి ఆలోచించకు, నీకు మందమతులు కాకండి, మీరు దేవుని బిడ్డలు, ధైర్యముగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. 36వ వచనము, మీరు
రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలవబడుటకు కావలసిన శక్తిని పొందుకునుడు. మీరేం చేయాలి? ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయాలి. సాతానుడు నీ మీదకి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను ఎన్ని విధాలుగా డిస్టర్బ్ చేయాలో అన్ని విధాలుగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఎంత చిందరవందర చేయాలో అంత చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీవు పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రార్థన చేస్తే నీకు ఇవ్వాల్సిన బహుమానం ఆ రోజులు ఇచ్చేపోతాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జాగరూకులై ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి. మీ కుమారులకి ప్రార్థన చేయడం నేర్పించండి. మీ యొక్క కుమార్తెలకు ప్రార్థనలో ఎదగడం నేర్పించండి. మీ యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా ఆ ప్రార్థన జీవితంలోనే ఎదిగే విధంగా వారికి ప్రోత్సహించండి. లేదు నేను ఒక్కనే ఇంట్లో ప్రార్థన చేస్తే చాలు, నేను ఒక్కనే కొవ్వు తెలిగించి దేవునికి దండం పెట్టుకుంటే చాలు అనుకుంటున్నావా? ఆ రోజు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి మాత్రమే రక్షణ ఇవ్వబడుతుంది. అప్పుడు నీవు చూస్తావు నీ కుమారుడు రక్షణ పొందుకోలేక ఉండడమో, నీ కుమార్తె రక్షణ పొందుకోకుండా ఉండడమో చూసి నువ్వు బాధపడతావు. కనుక నీ కుమార్తెలకి నీవు ఇవ్వాల్సిన ఆస్తి ఏమైనా ఉంది అంటే దేవుని పట్ల భయభక్తులు, విశ్వాసము, ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే వారికి నువ్వు చర్చికి రావడం అలవాటు చేస్తావో, ఎప్పుడైతే నీ కుటుంబము దేవుని వద్దకు రావడానికి నీవు ప్రోత్సహిస్తావో అప్పుడు నీ కుటుంబం అంతా కూడా ఇది ప్రభు ఆశీర్వదింపబడినటువంటి గృహము అని పేరు పెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈనాటి మొదటి పట్టణంలో మనము చూసాం. ఆ ప్రజలందరూ కూడా రక్షణ పడేదురు, వాళ్ళందరూ కూడా భద్రంగా ఉంటారు ప్రభుని యొక్క హస్తంలో. అదేవిధంగా వారు మళ్ళీ పేరు పెట్టుకుంటారు, ఇది ప్రభు రక్షింపబడినటువంటి నగరము. ప్రైజ్ ది లార్డ్. మరి నీవు నీ కుటుంబం ఆ పేరు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అప్రమత్తంగా ఉన్నారా? ప్రార్థన శక్తిని కలిగి ఉన్నారా? మరి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఆ దేవుని యొక్క రాక కోసము సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈరోజు మనం నేర్చుకున్న అంశాన్ని గుర్తు చేసుకోండి. నిరీక్షణ మనకు ఫలాన్ని తీసుకొని వస్తుంది. నిరీక్షణ మనకు కావలసిన ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. నిరీక్షణ వస్తానన్న యేసు రాజుని రాకుండా చేయదు. నిరీక్షణ మనకు తేవలసిన బహుమానాన్ని తీసుకొని వస్తూనే ఉంది. కనుక మనందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు, స్తోత్రముల తండ్రి. ప్రభా, ఇదిగో ఇన్ని రోజులు కూడా మేము ప్రభా మా జీవితంలో జరుగుతున్న సంఘటనలను, మా జీవితంలో ఉన్న చీకు చింతల గురించి ప్రభా మేము కృంగి కృషించి నశించిపోతూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఏ విధంగా బానిసత్వంలో ఉండి నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, ఏ విధంగా వారు అనుభవించినటువంటి రాజభోగాల గురించి ఆలోచిస్తూ ఉన్నారో, ఈరోజు నేను నా కుటుంబం కూడా ప్రభా నీతో ఉంటే ఎంత బాగుండునో అని ఆలోచిస్తున్నాను తండ్రి. నీవు మా కుటుంబంలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామని ఆలోచిస్తున్నాం ప్రభా. ఇదిగో నిరీక్షణ కలిగి ఈరోజు ఈ ఆగమన కాలం మొదటి ఆదివారంలో మేము ఉన్నాం ప్రభా. నీ యొక్క జన్మదినాన్ని కొనియాడడానికి మాకు కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని, ప్రోత్సాహాన్ని మాకు దయచేయండి. మా బిడ్డలకు కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని దయచేసి ప్రభా వారు ఎల్లప్పుడూ విశ్వాసంలో ఎదిగి నీ యొక్క సక్రమైన మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. వారికి కావాల్సిన ప్రార్థన శక్తిని, వారికి కావాల్సిన పవిత్రాత్మ యొక్క వరాలు, ఫలాలు ప్రభా వారు దయచేసి ప్రభా వారు ఎల్లప్పుడూ నీ యొక్క రాకకై సిద్ధపాటుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో ఈరోజు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని మేము సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా కుటుంబంపై నీ యొక్క పరిశుద్ధ జలాన్ని ప్రోక్షించండి ప్రభా. ఇదిగో మా కుటుంబం ఎల్లప్పుడూ ప్రభా నీ కాపుదలు ఉండే భాగ్యాన్ని దయచేసి మేము ఎల్లప్పుడూ నీ యొక్క రాక కోసం నిరీక్షించే బిడ్డలుగా, నీ యొక్క ప్రియమైన బిడ్డలుగా, ఎటువంటి భయము, ఆందోళన లేక, ఎటువంటి
ఆపదలకు గురి కాకుండా ప్రభా నీ యొక్క సక్రమైన మార్గంలో నడిచి నీ యొక్క రాకకై ఎదురు చూసి బిడ్డలకు మమ్మల్ని ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు వారు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం లేచి నిలబడతాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును ప్రభువా అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణములను దయతో స్వీకరింపము. ఇహమందు మేము భక్తితో కొనియాడే పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండను గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచాను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, జయ జయ
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాను. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను వారి యొక్క ఉద్దేశములను మీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నా. వారిని ప్రత్యేకముగా ఆశీర్వదించి వారి ఉద్దేశములన్నీ కూడా నీ చిత్తమైతే నెరవేర్చమని అడుగుచూ ఉన్నాం. ఉత్థాన మగుతమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లియకు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి మన ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసముతో ఆయన మీద నిరీక్షణ కలిగి జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నా
రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల ఈరోజు మనందరినీ కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్న నిన్ను నన్ను చూస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు. మన కొరకు బాలయేసుగా రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రభువును స్వీకరించడానికి మన మార్గాన్ని సిద్ధపరచుకోమని పట్టణాల ద్వారా తెలియజేస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించే విధానమును నీవు బోధింపము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనసు నిలుపుకొనున్నట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మేమందరిని దీవించి భద్రముగా కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి.